ఇవాళ ఆరోగ్యశ్రీ పూర్తిగా అడగెక్కింది. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు చెల్లించడంలో దాదాపు కాలేజీలకు 7,000 కోట్లు ప్రభుత్వం బకాయిలు కట్టాలి. డబ్బులు కట్టడంలా కాబట్టి పిల్లలకు సర్టిఫికేట్ రావడంలా, ఉద్యోగ అవకాశాలు కోల్పోతా ఉన్నారు, సర్టిఫికేట్లు రావడం లేదు. కాబట్టి సో ఆరోగ్యశ్రీ అడగెక్కింది, ఫీజు రీయింబర్స్మెంట్ అడగెక్కింది. రైతులను ఏమాత్రం పట్టించుకోవడంలా 3 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారులతో పరిశీలించారు. ప్రభుత్వానికి సూటిగా శుద్ధి లేకుండా స్పష్టంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అరటి రైతులను ఆదుకోవాలని చెప్పి మరి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏమాత్రం కేవలం రివ్యూ తీసుకుంటున్నామని తప్ప ఎటువంటి స్పందన లేదు. మరోవైపు అరటి రైతులలో కనిపించరు, ఏ ఒక్క రైతు చిన్న రైతులలో కనిపించరు, ఉల్లి రైతులలో కనిపించరు. కానీ ఎవరిని ఆదుకోరు. కానీ అఖండ 2 సినిమాకు మాత్రం 600 రూపాయలు ఒక సినిమాకు 600 రూపాయలు టికెట్గా నియమించే విషయంలో ఈ ప్రభుత్వానికి క్షణానికి మరి జీవో ఇచ్చి పారేసినారే. మరి రైతులను ఆదుకునేందుకు రైతులు ఈ 18 మాసాల్లో మరి అరటి రైతులు ఎన్నిసార్లు చెట్లు పడిపోయి గాలుల వల్ల, పెరుగు గాలుల వల్ల ఎన్నిసార్లు చెట్లు పడుతుంది, 4-5 సార్లు నష్టం జరిగింది. ₹1 పైసా పరిహారం ఇచ్చిన ఒక రైతు కన్నా ఒక్క రైతుకి ఇప్పుడు సబ్సిడీ వాళ్ళు ఈ రోజుల్లో. మరి రైతులు ఆదుకునే విషయంలో భూమి రైతులు జిల్లా వ్యాప్తంగా 18,000 ఎకరాలు భూమి రైతులు నష్టపోయారు. హెక్టార్కి 50,000 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్క రైతుకు ₹1 అందింది. మరి ఏ ఒక్క రైతులు మీరు ఆదుకోవడం లేదు. ఒక పక్క సినిమా గారు ప్రజల్లో మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వానికి పరిపాలన పట్ల, ప్రజా సమస్యల పట్ల, రైతుల సమస్యల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మీరు అన్నయ్య సతీష్ క్లియర్గా చెప్పాడు. అక్కసైతే సంవత్సరానికి 18,000 ఇస్తారన్నాడు. 18,000 దాటితే చాలు 50,000 వరకు ప్రతి మహిళకు సంవత్సరానికి 18,000 ఇస్తారన్నాడు. 50,000 దాటితే పెన్షన్ ఇస్తారన్నాడు. ఎస్సీ బీసీ మైనార్టీలకు అయితే 50,000 పెన్షన్ ఇస్తారన్నాడు. 4,000 రూపాయలు పెన్షన్ వాళ్ళకి 45,000 ఇస్తారన్నాడు. 50,000 ఇస్తారన్న పెన్షన్ ఇవ్వగా 18,000 దాటితే ఇస్తారన్న 18,000 రైతులకు 2 ఏళ్ళ కాము చంద్రబాబు నాయుడు గారు 40,000 రూపాయలు బాకీ. కానీ ఇప్పటి నుంచి 5,000 అకౌంట్లో పడింది. ఇంకో 5,000 పడేలోకి 10 రోజులు అయితే ఇంకా అకౌంట్లలో పడాలి. ఇది పరిస్థితి. ఇంకా ఇన్పుట్ సబ్సిడీ లేవు, ఇన్సూరెన్స్ లేవు. రైతులకు సంబంధించి గడిచిన 3-4 మాసాలుగా 173 కోట్ల రూపాయల బీమా మంజూరైందని చెప్పి పేపర్లలో రోజు వస్తుంది. మీరందరూ కూడా చూసి పేపర్లో 173 కోట్ల రూపాయల బీమా మంజూరైంది వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి. ఇప్పటికీ ₹1 ఒక రైతు ఖాతా వల్ల కనీసం ఏ నియోజకవర్గానికి, ఏ మండలానికి, ఏ గ్రామానికి, ఏ రైతుకు వచ్చిన డేటా ఎవరికైతే డేటా అడిగితే కూడా ఇవ్వలేని పరిస్థితిలో జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా వ్యవసాయ శాఖ ఉన్నారు. అంటే వాళ్ళకు కూడా బహుశా పోయినట్టే. ఇంకా నిరుద్యోగులకు నెలకు 3,000 ఇస్తామన్నారు. ఇప్పటికి 18 మాసాలు అవుతారు. 54,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి బాకీ ఉంది ప్రభుత్వం. మరి ఈ మాదిరి ఏ ఒక్క వర్గానికి కూడా నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు, ఏ ఒక్క వర్గానికి, రైతులు, ఏ ఒక్క వర్గానికి కూడా ఈ ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరోవైపు మన నియోజకవర్గంలో జగన్ ఇచ్చిన మెడికల్ కాలేజీని ప్రైవేట్ చేస్తామంటారు. కోల్డ్ స్టోరేజ్ ప్రారంభించడం 25 కోట్ల రూపాయలు పెట్టాలి. అధినేతల కోసం కోల్డ్ స్టోరేజ్ పెట్టాలి ప్రారంభించడం. ఇందాక చెప్పినట్టు వేపల రోడ్లను పూర్తిగా గాలి వదిలేసినారు. పిల్లలలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే మనం పెట్టామో దాన్ని వినియోగంలో తీసుకోవాలి, దాన్ని గాలి వదిలేసినారు. మనం చేపట్టిన అన్ని మంచి కార్యక్రమాలు కూడా మరి కనీసం మెయింటైన్ చేయలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. వాటర్ ట్రీట్ పనులు చిన్న కొద్దిపాటి పనులు చేస్తే మున్సిపాలిటీ ఇవ్వచ్చు. ఇప్పటివరకు మీరు అంటే మనం చేసిన పనులను పూర్తిగా ఈ ప్రభుత్వం ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడైనట్టుగా పూర్తిగా గాలి వదిలేసింది. సో ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఈ చేసినామని చెప్పి గట్టిగా ఓటు అడిగే పరిస్థితి ప్రభుత్వానికి కానీ
అందరికీ తెలుసు. ఆ తర్వాత దానికంటే 2 రోజుల ముందు మనం సైదాబాద్ సురేష్ మన అమరేష్ వాళ్ళతో పాటు వాళ్ళ మీద ఏ రకంగా తెలుగుదేశం పార్టీ తెగాయిన ఏ రకంగా వచ్చి దాడి చేస్తున్నారో ఈరోజు పొద్దున్నకి వస్తా ఉంటే చెప్తున్నారు, మనోళ్ళు చెప్తా ఉన్నారు. ఆ రోజు రాము మీద దాడి చేసిన వాళ్ళు, సురేష్ మీద దాడి చేసిన వాళ్ళు, వాళ్ళకంట ఈ ప్రభుత్వం గన్నులు ఇస్తా ఉన్నట్ట, గన్నులు ఇస్తా ఉన్నారంట. వాళ్ళు ఇంకా బాగా చేయండి, గన్నులు ఇస్తా ఉన్నారు. ఈరోజు పొద్దున నాకు తెలుసు ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మెచ్చుకొని అవార్డు ఇస్తే బాగుంటుంది కాబట్టి గన్నులు ఇస్తారు. సో ఇటువంటి ఈ రకంగా తెలుగుదేశం పార్టీ ఈ ఊరికి కానీ ఈ రాష్ట్రానికి కానీ చేసింది ఏమీ లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు, ఓట్లు అడిగే దమ్ము ధైర్యం లేదు, ఓట్లు అడిగే హక్కు లేదు. అవి ఏమీ లేవు కాబట్టి ట్రైన్ నమ్ముకున్నారు. వాళ్ళ దగ్గర ఒక 20 మందో గలాటలు చేసేవారు ఉన్నారు. వాళ్ళందరికీ గవర్నమెంట్ నుంచి నాకు ప్రోత్సహిస్తారు గలాట్ చేయండి. కేవలం ట్రైన్ నమ్ముకొని నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేసే పరిస్థితి వచ్చింది. దానితో పోలీసులు ఇంత ఘోరమైన పోలీసులను నేనే కాదు మీలో చాలా మంది ఇంత ఘోరమైన పోలీసింగ్ ఎప్పుడు చూసారు. పులివెందులలో ఉన్న డిఎస్పీ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంత ఘోరమైన ఇంత వర్స్ట్ పోలీసింగ్ ఎప్పుడు చూసారు. మన మీద దాడి జరిగితే, మన వాళ్ళ మీద దాడి జరిగితే మనం ఒక కంప్లైంట్ ఇస్తే ఆ పక్క కేసు కట్టకుండా అటువైపు నుంచి మళ్ళీ కౌంటర్ కేసు మళ్ళీ కౌంటర్ కేసు. వరప్రసాదంలో గొడవ జరిగిందని మన చైర్మన్ మున్సిపల్ చైర్పర్సన్ పరామర్శించకపోతే 307 సెక్షన్ రాజశేఖర్ గారి విగ్రహం చుట్టూ తెలుగుదేశం తోరణాలు పెట్టి మనోళ్ళు పోయి ఆ తోరణాలు మాత్రం తీస్తే తోరణాలు ఏముంటుంది తాడు కట్టేస్తే 307 సెక్షన్ దిగుబడి నాకు ఎవరు ఉంటారా? తోరణాల తాడు కట్టేస్తే 307 సెక్షన్ పెడతారు. దాని వల్ల ఎవరో పరిమిలా ఉంటా, తప్పులు చేసినా ఉంటా, రాళ్ళు చేసినా ఉంటా, ఇంకా దాని కథల్ని 307 పెడతారు. ఇంత ఘోరంగా పోలీసింగ్ ఉంది పులివెందుల నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో. కానీ ఒకటే చెప్తా ఉన్నాను, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ రూలింగ్ పార్టీ ధైర్యం వల్ల ఈ పోలీసులు, ఈ రూలింగ్ పార్టీ ధైర్యం వల్ల క్రైమ్ చేసినా కూడా వెనక నుండి కాపాడడానికి పోలీసులు ఉన్నారు, దొంగ కేసులు పెట్టడానికి పోలీసులు ఉన్నారు. నా ధీమాతో ధైర్యంతో సొయ్య పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ రోజు ఖచ్చితంగా ఢీకొడతాం. ఖచ్చితంగా ఎలక్షన్ రోజు మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా రాబోయే ఎన్నికల్లో మరి ప్రతిష్టాత్మకంగా మనమందరం తీసుకుందామనే విషయాన్ని